ఎల్నినో ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట నానుతున్న మాట. అంతేకాదు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది ఎల్నినో. ఈ ప్రభావంతో వానల మొహం చాటేగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కూడా ఇదే పరిస్థితి. ఏ చెరువును చూసినా చుక్క నీరు కనిపించని దుస్థితి. ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించినా వరుణుడు మొహం చాటేయడంతో నీటి కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. భూగర్భ జలాలు గరిష్టంగా 100 అడుగుల లోతుకు పడిపోయి బోర్లు ఎండి వెక్కిరిస్తున్నాయి. పోనీ ట్యాంకర్లతో సంపులు నింపుకుందామంటే ఒక్కో ట్యాంకర్ ధరలు చుక్కలు చూపుతున్నాయి. వర్షాకాలం సగం గడిచిపోయిన వేళ ఇక ముందు ఉన్న నీటిని ఎంతో పొదుపుగా వాడాల్సిన పరిస్థితిపై మా ప్రతినిధి స్పెషల్ స్టోరీ. తలాపున తటాకాలున్న తాగడానికి నీళ్లు లేని పరిస్థితి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొంది. సో వానలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. చాలా ప్రాంతాల్లో 100 నుంచి 150 అడుగుల లోతుకు వెళ్ళిన బోరుబావులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ క్రమంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా చెరువుల్లో మొదటి దశలో హైడ్రా ఒక 6 చెరువులను అభివృద్ధి చేస్తుంది. అయితే ఆ చెరువులకు సంబంధించినటువంటి ఆ పరిధిలో పూర్తిగా వాటన్నిటిని ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మళ్లించి, మురుగు నీళ్ళన్నీ కూడా మళ్లించి వాటిని హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తుంది. సో ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు వద్ద ఉన్నాం. ఈ సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ సున్నం చెరువు ఒకప్పుడు మొత్తం మురికి కూపంగా ఉండేది. చుట్టుపక్కల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మురుగంతా కూడా ఇందులో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దుర్గంధాన్ని వెదజల్లేది. ఈ క్రమంలోనే హైడ్రా దీన్ని అభివృద్ధి చేస్తుంది. సుందరీకరణ పనిలో భాగంగా ఈ చెరువులోని నీరంతా కూడా బయటికి పంపించేసి ఈ చెరువును సుందరీకరిస్తుంది. ఎక్కడ చూసినా తాగునీటికి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6 కోట్లతోటి ఒక పైప్ లైన్ వేశారు, డ్రైనేజ్ నీళ్ళు సపరేట్ వెళ్ళి వర్షం నీళ్ళు వచ్చి నిల్వయ్యే విధంగా. అప్పుడు కూడా ఏమైందంటే అది వర్క్ కరెక్ట్ జరగనందుకు ఏమైందంటే మళ్ళీ సున్నం చెరువు మొత్తం మురికిమయమైన ఉండే. అయినప్పుడు తర్వాత ఏం చేశారంటే ఈ హైడ్రా వాళ్ళు వచ్చిన తర్వాత సున్నం చెరువు విశాలంగా నీట్గా మొత్తం తోడేసి పొడిగా తీసి చాలా శుభ్రంగా చేశారు. ఒకేసారి నీట్గా ఉంది. ఏమవుతుందంటే సరౌండింగ్ ప్రాంతంలో దగ్గర రోజు ఒక 600 నుండి 700 వాటర్ ట్యాంకర్స్ పోతాయి. ఏమైంది, ఇలా ఉన్న గ్రౌండ్ వాటర్ మొత్తం చుట్టుపక్కల కూడా ఏం లేదు. ఇంకోటి ఎల్నో ప్రభావం కూడా ఒకటి కారణము. దీంట్లో ఈ మురికినీళ్ళు ఇవ్వడం వల్ల భూగర్భంలో కూడా కాలుష్యం అయితే అది చేయడం అయితే మంచి పనే. కాకుండా ఈ ప్రాంతంలో వాటర్ మాఫీ ఎలా ఉందంటే ఆ బోర్ వేసేసి వాటర్ లాగడం వల్ల ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ పోయింది. అండ్ ఇది గ్రౌండ్ వాటర్ పోయిందంటే ఏంటంటే పరిశుభ్రమైన నీళ్ళు వర్షం వచ్చినప్పుడు చేరినప్పుడు సరౌండింగ్ వాళ్ళకు వాటర్ బాగుంటుంది. ఇక్కడ ఏదైతే రెవెన్యూ అధికారులు వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుంటే మనకి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ సమస్య ఉండదు. అది గతంలో ఈ చెరువుల పరిధిలో ఏడాది పొడవునా మురుగు నీళ్లతోనైనా ఇవన్నీ కూడా ఉండేవి. అయితే అభివృద్ధి పేరుతో ఇటు సుందరీకరణ పేరుతో జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో వీటిని ఎండగట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరన్నీ భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో చెరువుల పరిధిలో మొత్తం కూడా కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సో తటాకాల్లో నిలిచేది మురుగు నీరైనప్పటికీ ఉపరితలం నుంచి కిందకు వడపోతకు గురవుతూ నీరు పాతాళానికి తాగేది. ఇప్పుడు ఆ చుక్క నీరు కూడా కనిపించని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి నీళ్ళు ఏం లేవు. పూజకు వచ్చే వాళ్ళు కూడా కాళ్ళు కడగాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. ఎప్పుడు అది రిపేర్ అవుతుందో మనకు తెలియదు. అది రిపేర్ అయితే మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ మాదాపూర్లోని సున్నం చెరువు, తమ్మిడిగుంటలోనూ ఏడాదిగా నీరు లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి కానామెట్టు, అయ్యప్ప సొసైటీ కాలనీ, కైతలాపూరు, కేబిహెచ్ కాలనీ, మొత్తం ఇటు కొండాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. అటు కాప్రా, చెల్లపల్లి, ఫాక్సాగర్ చెరువుల వద్ద కూడా, ఇటు ఉప్పల్ చెరువుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ చెరువుల పట్ల కాస్త జాప్యం చేస్తుండడంతో వానాకాలానికి ముందే అభివృద్ధి పేరుతో ఇటు హైడ్రా ఈ చెరువులను మొత్తం కూడా ఖాళీ చేసింది. అయితే వర్షాకాలం వచ్చాక కూడా ముప్పు నివారణ చర్యల్లో భాగంగా జిహెచ్ఎంసీ ఇంజనీర్లు వాటన్నిటినీ కూడా మురుగునీరు ఇందులోకి రాకుండా, అదేవిధంగా ఎలాంటి వరద నీరు కూడా ఇందులోకి మళ్లించకపోవడంతో పూర్తి స్థాయిలో ఈ చెరువుల ప్రాంతాల అన్నిటి కూడా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇలా దాదాపు 50కి పైగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నీటి వనరులన్నీ కూడా ఎడార్లను తలపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ప్రైవేట్ ట్యాంకర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది హైదరాబాద్ మహానగరంలోని దాదాపు 50 చెరువుల వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు. ఎప్పుడెప్పుడు వానలు పడతాయా, వరద నీరంతా ఈ చెరువుల్లోకి వెళ్ళి మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల కాలనీవాసులు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.